సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందరివాడి ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుడ నా ధన్యవాదాలండి. అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారాగా మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటున్నానండి. అంతేకాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇదేంటి అసలు ఆ శుభవార్త ఏంటన్నది ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు ఈ వీడియోలోని ఫోటోలు అయితే చూస్తున్నారు కదండి, బాబా గారి దగ్గర ఈ చీటీ ఏంటి, అసలు బాబా గారి పక్కన ఉన్న ఈ గురువు గారు ఎవరు అన్న ఆలోచన అయితే మీకు వస్తుంది కదా ఫ్రెండ్స్. తప్పకుండా నేను ఎవరో ఏంటి అనేది నేను వివరంగా చెప్తానండి. దానికన్నా ముందు మీ అందరికీ కూడా నేను ఒక చిన్న మాట చెప్పాలండి. అదేంటంటే, మన సాయి వీడియోస్ చూస్తున్న ఒక సాయి భక్తురాలు అయితే మనకి మన వీడియో కింద ఒక కామెంట్ అయితే చేశారండి. మేడం, మీరు ఈ వీడియో అనేది లాంగ్ చేస్తున్నారు, మీరు ఎక్కువగా దాన్ని ఏమంటారు లైక్ గురించి కామెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారండి, అది లాంగ్ అయిపోతుంది, సింపుల్గా బాబా గారి సందేశం అయితే చెప్పండి అని మాకు మెసేజ్ అయితే పెట్టారు కదండి. నేను ముందుగా మీకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని ఎందుకు చెప్తున్నానో తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మన యూట్యూబ్ ఛానల్ అనేది ఉంటుంది కదండి. మన యూట్యూబ్ ఛానల్, మన సాయిబాబా అందరివాడు ఛానల్ అన్నది ఏంటంటే ఇంకొంతమందికి షేర్ చేస్తుందండి. ఆ లైక్లు ఎక్కువగా ఉంటే అప్పుడు ఎక్కువ మందికి షేర్ చేస్తుంది అన్నమాట. అందుకని ఆశ కొద్ది మన ఛానల్ అన్నది ఇంకొంతమంది సాయి భక్తులకి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని నేను మీకు పదే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్తూ ఉంటానండి. అందుకే ఫ్రెండ్స్, అంతేకాని లైక్ చేయడం వల్ల మాకు వచ్చేది ఏమీ లేదండి. మీరు లైక్ చేసే దాన్ని బట్టి ఎక్కువ మంది సాయి భక్తులకి సాయి సందేశాలు అనేది కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పదే చెప్తానండి. ఈ డౌట్ నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈమెకు వచ్చిన డౌట్ ఇంక ఎవరికి రాకుండా ఉండడం కోసం నేను ముందుగా అయితే మీకు చెప్తున్నానండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ వీడియో లాంగ్ అయిపోయిందని మళ్ళీ ఎవరైనా అనుకోవచ్చేమో. నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తానండి. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా? వీడియో అయితే నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇప్పుడు మీరు ఫోటోలో చూస్తున్న బాబా గారి విగ్రహం దగ్గర నేను చీటీ అనేది పెట్టాను. అసలు ఆ చీటీ ఏంటి, ఆ చీటీలో ఏముంది అని అనుకుంటున్నారు కదండి. ఆ చీటీలోని మీ పేర్లు అయితే నేను రాసి పెట్టానండి. మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, నిన్న బాబా గారి గుడిలో అయితే మీ పేరు మీద నేను చేస్తాను అని చెప్పాను కదండి. మీ పేర్లు అంటే ఆ వీడియో కింద పేర్లు పెట్టిన ప్రతి ఒక్కరి కూడా మేము పేర్లు అయితే రాసుకున్నామండి. ఆ చీటీ ఏనండి అది. మేము ఈరోజు మార్నింగ్ అయితే పొద్దున్న 7 ఆ సమయంలో అయితే మేము గురువుగారి దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ బాబాగారి గుడి అయితే ఉంటుందండి. బాబాగారి గుడి దగ్గరే ఆయన పీఠం అనేది ఉంటుంది. అక్కడే ఆయనే చెప్తారండి. మీరు ఆయన గురువుగారు అంటే ఆయన పేరు నాగసాయి శర్మ గారండి. ఈ గురువుగారు జాతకం అనేది చెప్తారండి. జాతకం చెప్పడం అంటే అది మామూలుగా ఉండదండి. ఏదైనా సరే మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదండి, ఈయన గురువుగారిని చూసామంటే మన బాబా గారిని చూసినట్టే అండి. గురువుగారు మాట్లాడితే స్వయంగా మన బాబా మనతోనే మాట్లాడినట్టే ఉంటుందండి. ఉదయం అయితే 7 నుంచి ఒక 9-9:30 దాకా అయితే ఇక్కడ బాబాగారి గుడిలో అయితే జాతకం అయితే చెప్తారండి. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ అండి. ఆ ప్లేస్లో ఏంటంటే 10:30 నుంచి మధ్యాహ్నం ఒక 2-2:30 సమయం దాకా చెప్తారు. మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం 5:30 నుంచి 7 వరకు కూడా అక్కడ పీఠం ఎత్తి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా జాతకం అనేది చెప్తారండి. మీరు అనుకోవచ్చు, జాతకం చెప్తారు కదా అక్క, డబ్బులు చాలా తీసుకుంటారేమో అని. అటువంటి ప్రాబ్లం ఏమీ లేదండి. ఒక్క రూపాయి కూడా ఆయన ఏమీ అడగరు. చాలామంది అపార్ట్మెంట్ తీసుకోవడానికి 500, 2000, 3000 ఇలా కార్డులు అనేది ఉంటాయండి. లోపలికి వెళ్ళడానికే మనం ఎంత అమౌంట్ కట్టాలని ఉంటుంది. కానీ ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి ఒక అపార్ట్మెంట్ మాత్రం ఒకటే ఉంటే సరిపోతుందండి. ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈయనకి ఏంటంటే ఈయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఈయన గురువు గారు చెప్పిన జాతకం బట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోయి చాలా
నమ్మలేనంత నిజాలు ఆయన చేదు నిజాలు కూడా చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళ జీవితంలో జరిగేవి, అది మంచి అయినా చెడైనా ఏదైనా సరే ముఖం మీద కుండ పగలగొట్టినట్టుగా జరుగుతుందో లేదో అనేది వెంటనే చెప్పేస్తారండి. కొంతమందికి జరుగుతుందని చెప్పినా, కొంతమందికి జరగలేదని చెప్పినా, ఏం చెప్పినా సరే కొంతమంది ఆనందంతో వాళ్ళకి వీలైనంత వరకు కూడా ఒక రూ. 50, రూ. 100 అక్కడ పుస్తకం ఉంటుందండి, ఆ పుస్తకంలో పెడతారు. ఆ వచ్చిన అమౌంట్ ఏం చేస్తారో తెలిసేయండి, ఈయన గురువు గారికి ఒక ఆశ్రమం ఉందండి. ఆ ఆశ్రమంలో ఉన్న పిల్లలకైతే ఈ వచ్చే డబ్బులన్నీ కూడా ఆ ఆశ్రమంకి అయితే నడుపుతున్నారండి. ఈయన గురువుగారే కాదండి, ఈయన ఒక డాక్టర్ గారు కూడానండి. మరి జాతకం ఎందుకు అక్క చెప్తున్నారు అని ఎవరైనా అనుకోవచ్చండి. ఆ బాబా గారు ఆజ్ఞ ప్రకారంగా అయితే ఆ బాబా గారి మీద భక్తితోటి ఈయన ఇప్పుడు జాతకం చెప్పడం అనేది మొదలు పెట్టారండి. మనకి ఎటువంటి సమస్య అయినా సరే అది వెంటనే తొలగిపోవడానికి ఆయనే చేస్తారండి. పూజలు చేయాలి, హోమాలు చేయాలి, ఇంట్లో యంత్రాలు పెట్టాలి, ఇటువంటి ఏమీ చెప్పరండి ఆయన. ఏదైనా చేయాల్సి ఉంటే కనుక మన ఎదురుగానే కూర్చొని ఆయనే చేస్తారండి. మన జీవితంలో జరిగే మంచి అయినా చెడైనా ఏదైనా సరే మన ముఖం మీద చెప్పేస్తారు. మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే చూడండి, నేను సింపుల్గా చెప్పేస్తాను. ఒకవేళ మనం ఇల్లు ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే చాలండి, మనం ఎదురుగా కూర్చొని ఉంటాం కదండి, ఆయన కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకొని మన ఇంటి దగ్గరికి వెళ్తారండి. మన ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు, మనం ఇంట్లో ఏమేమి వంట చేసాము, ఇంట్లోని ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు ఉన్నాయి అన్నది ప్రతీది కూడా మన ఎదురుగా కూర్చొని మన కళ్ళకు కట్టినట్టుగా ఆయన అయితే చెప్పేస్తారండి. దీన్ని బట్టి తెలిసింది కదా ఫ్రెండ్స్, గురువు గారు అన్నది ఎంత మహిమలు గల గురువు గారు అన్నది. ఇక్కడ డబ్బులతో అయితే అస్సలు పని అనేది లేదండి. ఒకవేళ లేని వాళ్ళు వెళ్తే కనుక గురువు గారికి తెలిసిపోతుంది కదండి. లేని వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళ జీవితంలో జరిగేదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చెప్తే అప్పుడు వాళ్ళు ఎంతో ఆనందం కొలిది ఒక రూ. 50, ఒక రూ. 100 ఎంత పెడితే మాత్రం అవి తీసేయమంటారండి, వెంటనే తీసేయమంటారు. అవి తీసేసి పట్టుకెళ్ళిపోమంటారండి. ఎందుకంటే వాళ్ళు లేని వాళ్ళని గురువుగారికి తెలుసు కాబట్టి అవి పెట్టిన పాపం వాళ్ళు తినడానికైనా పని చేస్తాయి కదా అని చెప్పి వాళ్ళని పెట్టిన డబ్బులు అవి అయితే తీసుకెళ్ళిపోమని చెప్తారండి. ఇంకొకరు డబ్బు బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆనందం కొళ్ళు ఎక్కువ డబ్బు అంటే ఒక 500 లేకపోతే 2000, రూ. 1000 ఇలా పెడితే అవి కూడా వెంటనే తీసేయమంటారండి. ఒక్క రూ. 100 ఉంటే రూ. 100, రూ. 50 పెట్టండి చాలు, మిగతా అన్నీ తీసేయండి. ఆ డబ్బులు తీసుకెళ్ళి మీ దగ్గరలో లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టండి అని ఇదే మాట చెప్తారండి. ఈ మాట నేను ఊరికనే చెప్పట్లేదండి. ఈ గురువు గారు నాకు దగ్గర దగ్గర 5 సంవత్సరాల నుంచి తెలుసండి. 5 సంవత్సరాల్లో నేను చాలాసార్లు గురువు గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళిన ప్రతిసారి కూడా నా కళ్ళతో నేను చూశానండి. ఈయన నాకు చెప్పిన ప్రతీది కూడా జరిగిందండి. ఇక్కడికి వెళ్ళిన భక్తులకి ఏ సమస్యకైనా ఈయన గురువుగారు అయితే పరిష్కారం అనేది ఆయనే చేసేస్తారండి. ఈ సమస్య ఆ సమస్య అని ఏ సమస్యకైనా సరే ఆయన చేస్తారండి. ఇది అది అని ఏం కాదండి, ఏ సమస్య అయినా మీకున్న ఏ సమస్య అయినా సరే వెంటనే అది ఆయన చేస్తారు. అసలు మీరు చాలా డౌట్లు అనుకుంటా, అసలు మేము ఒక పని అనుకుంటున్నాం, అసలు అది అవుతుందా లేదా, లేదంటే నేను ఒక వ్యక్తి అనుకుంటున్నాను, ఆ వ్యక్తి నేను కలుస్తానా లేదా, ఇలాగా తప్పిపోయిన వాళ్ళు ఉంటారు కదండి. చూడండి, అసలు తప్పిపోయిన వాళ్ళు కూడా ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు అన్నది కూడా మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు కూడా చూపించేస్తారండి. అంత మహిమలు గల గురువు గారండి. అందుకని చెప్పి నేను ఈరోజు మార్నింగ్ గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను గురువుగారిని ఒక మాట అయితే అడిగానండి. అదేంటంటే మన ఛానల్లో అంటే మన వీడియో చూస్తున్న చాలామంది కింద కామెంట్లు కింద చాలామంది తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాధపడుతూ మెసేజ్లు అవి పెడుతున్నారు కదండి. వాళ్ళ గురించి అయితే నేను గురువుగారికి చెప్పడం జరిగిందండి. అప్పుడు గురువుగారు అడిగారు, ఏంటమ్మా ఈ పేపరు అంటే అప్పుడు ఇలా చెప్పానండి, ఇట్లా మన ఛానల్లో ఉంది కదా గురువుగారు, దాని కింద ఇలా చాలామంది బాధపడుతూ ఉన్నారండి. వాళ్ళ పేరు మీద బాబాగారి గుడిలో అర్చన చేద్దామని రాస్తున్నాను గురువుగారు, ఇక్కడికి వచ్చాను కదా అని ఇక్కడున్న బాబాగారి దగ్గర పెట్టానండి అని చెప్పి ఇచ్చాను. చాలా మంచి పని చేస్తున్నావమ్మా అని అన్నారు. గురువుగారు నాకు ఒక చిన్న సహాయం చేయాలి అని చెప్పాను. చెప్పమ్మా చేస్తాను అని అన్నారు. ఎందుకంటే ఆయన నన్ను ఒక సొంత కూతురులాగా అయితే చూసుకుంటారండి.
కాబట్టి అదే ధైర్యంతో అడిగానండి. అదేంటంటే, గురువుగారు మా వీడియో కింద చాలామంది బాధపడుతున్నట్టు మెసేజ్‌లు పెడుతున్నారు. మీరు వాళ్ళకి ఫోన్‌లో ఏమైనా వీడియో కాల్‌లో అయినా సరే కొంచెం ఏదైనా చెప్తారా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటుంటాయో అవన్నీ ఏమైనా కొంచెం చెప్తారా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతుండాయో అయి కొంచెం తొలగిస్తారా గురువుగారు అని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, "అమ్మ తల్లి ఏమీ అనుకోవద్దు. నాకు అసలు ఓపిక అనేది ఉండట్లేదమ్మా. ఎందుకంటే వయసు కొంచెం ఎక్కువైపోతుంది కదా తల్లి. ఇక్కడ చూస్తున్నావు కదా! పొద్దున్నేమో ఇక్కడ 7 నుంచి 9 దాకా ఇక్కడ చెప్పాలి. తర్వాత వేరే చోటిగా అక్కడ 10:30 నుంచి మధ్యాహ్నం 3 ఆ సమయం అయిపోతుందమ్మా. మళ్ళీ సాయంత్రం చెప్పాల్సి వస్తుంది. నాకు అసలు ఓపిక అనేది ఉండట్లేదు. సరే నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నానమ్మా. అదేంటంటే నువ్వు నీతో మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తాను, మన ఊరికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వచ్చి కలుస్తాను అంటే కనుక నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి కదా. అలా కాకుండా నువ్వు ఎవరినైతే పంపిస్తావో వాళ్ళకైతే నేను చెప్తానమ్మా. నువ్వు నాకే కాల్ చేయక్కర్లేదు. నాకు ఎవరైనా వస్తున్నారు అని చెప్పినప్పుడు ఒక 2 రోజులు ముందుగా అయితే పలానా వాళ్ళు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ పేర్లు అయితే నాకు చెప్పమ్మా. చాలు. నువ్వు ఎవరిని పంపిస్తావో నీ ఇష్టం తల్లి. నువ్వు పంపించే ముందు నాకు ఒక 2 రోజుల ముందైతే చెప్పమ్మా అని మన గురువుగారు అయితే మనకు ఒక మంచి అవకాశం అనేది ఇచ్చారండి. చాలామందికి గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి అపాయింట్మెంట్ కోసం తెల్లవారుజామున 3 నుంచి 6 వరకు కాల్ చేయాలండి. అంటే 6 అంటే సాయంత్రం 6 కాదండి, తెల్లవారుజామున 3 నుంచే తెల్లవారుజామున 6 వరకు కాల్ చేయాలండి. అయినా సరే కాల్ అనేది చాలామందికి కలవదండి. అది 2-3 నెలలైనా పట్టేస్తుందండి. అంత రష్ అనేది ఉంటుందండి ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అనేది. అలాంటిది మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారండి. మన ఛానల్ కూడా ఆయన చూస్తూ ఉంటారంటండి. చాలా మెచ్చుకున్నారండి ఈ సాయి సందేశాలు పెడుతున్నందుకు. అంతేకాదండి, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు, అంతేకాదు మన మెసేజ్లు పెడుతున్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఆయన కూడా మంచిగా ఆశీర్వదించారండి. అలా ఇప్పుడు ఈ వీడియో విన్న తర్వాత మీకైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకండి, ఇక్కడున్న ఈ గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి అయితే మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడున్న ఈ నంబర్కి నాకు కాల్ చేయండి. ముందుగానే చెప్పేస్తున్నానండి, ఆయన ఫోన్ కాల్లో అయితే అందుబాటులో అయితే ఉండలేను అని చెప్పారండి. స్వయంగా ఆయన అయితే వెళ్ళి కలవచ్చు అని మనకు ఒక మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఈ జగ్గంపేటకి రాజమండ్రికి దగ్గరలో ఉన్న ఈ ఊర్లోంచి మీరు గురువుగారి దగ్గరికి వెళ్తాను అంటే వేరే ఊరైనా సరే పర్వాలేదండి, అది మీ ఓపిక బట్టి. మీరు గురువుగారి దగ్గరికి వచ్చి కలుస్తాను అని అనుకున్నవారైతే నాకు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి అయితే నాకు కాల్ చేయండి. మిమ్మల్ని ఎప్పుడు పంపించాలి ఏంటి అన్నది నేను ఒకసారి గురువుగారికి కాల్ చేసి వెంటనే మీ గురించి చెప్తానండి. మీకు అప్పుడు వెంటనే గురువుగారు చెప్పింది అంటే ఆయన ఎప్పుడు రమ్మన్నారు ఏంటి అన్నది మీకు నేను వెంటనే మళ్ళీ ఫోన్ చేసి చెప్తానండి. వీలైనంత వరకు కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక గొప్ప అదృష్టం అని నేనైతే భావిస్తున్నాను. మీరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కూడా అదే అనుకుంటారండి. అక్కడికి వెళ్ళిన తర్వాత గురువుగారిని చూసి అక్కడ ఉన్న వాళ్ళని చూస్తే కనుక మనం ఇంక నిజంగా ఆశ్చర్యపోతామండి. ఎందుకంటే గురువుగారు ఉన్నట్టు చెప్పేస్తారు కదండి. అది నేను చెప్పడం కాదండి, మీరు వెళ్ళండి. ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి మీరు చూడండి. అప్పుడు మీరే నాకు కాల్ చేసి చెప్తారు, మేము నిజంగా స్వయంగా బాబానే చూసినట్టు ఉందక్క, ఇంత మాకు అదృష్టం లభించింది అని. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఈ వీడియో తర్వాత అయితే ఇంకొక వీడియో వస్తుందండి. ఆ వీడియో ఏంటంటే నిన్న మీకు చెప్పినట్టుగానే మీ పేరు మీద బాబాగారి గుడిలో అర్చన చేయించడం జరిగిందండి. ఆ వీడియో వస్తుంది. అలాగే ఈరోజు గురువారం సాయి అన్నదానం జరిగే వీడియో కూడా వస్తుందండి. తప్పకుండా అది కూడా చూడండి. ఆ వీడియోలో మీరు నాకు పేర్లు పెట్టి ఉంటే కనుక ఆ పేర్లు అనేది ఆ వీడియోలో ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి. ఓం సాయిరామ్.